ఎలక్ట్రిసిటీ. దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలున్నాయి. అలానే ఈ ఎలక్ట్రిసిటీతో ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా దీన్ని ఒక పవర్ఫుల్ వెపన్ లాగా ఈ సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. మనకంటే ఇది కరెంటు పట్టుకుంటే షాక్ కొడుతుందని వీటికి దూరంగా ఉంటాం. కానీ ఇదేంటో తెలియక ఈ యానిమల్స్ ఈ కరెంటు దగ్గరికి వెళ్ళి చాలా జంతువులు వాటి ప్రాణాలని పోగొట్టుకుంటున్నాయి. ఇంకా మనందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఈ డేంజరస్ పవర్ లైన్స్ మీద ఈ పక్షులు వాలినా కూడా వాటికి ఎందుకు షాక్ కొట్టదు అని. నిజానికి వాటి బాడీలో ఏమన్నా సూపర్ పవర్ ఉందంటారా? ఉందో లేదో ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ ఎలక్ట్రిసిటీ వల్ల ప్రతి సంవత్సరం ఎన్ని యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్గా ఈ పవర్ లైన్స్ మీద మనం ఎక్కువగా ఈ పక్షుల్ని చూస్తుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఈ పవర్ లైన్స్ మీద స్నేక్స్ని చూసారా? నిజానికి ఇలా అన్నిసార్లు జరగదు. ఇలాంటి సంఘటనలు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. మామూలుగా ఈ పాములకి పక్షులంటే ఇష్టం. ఎప్పుడైనా వీటికి ఆహారం దొరక్క అలమటించిపోతున్నప్పుడు మాత్రం ఇవి ఇంత సాహసానికి ప్రయత్నిస్తుంటాయి. ఇక్కడ ఈ పామును చూడండి, అక్కడ ఉన్న పక్షిని తినటానికి దాని ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎలా వెళ్తుందో. ఇలా అన్ని పవర్ లైన్స్ని టచ్ చేస్తూ వెళ్తున్న ఈ పాము నిజానికి ఎప్పుడో చనిపోయి ఉండాలి. కానీ ఈ పవర్ లైన్స్కి ప్లాస్టిక్ పైప్స్ని పెట్టడం వల్ల దీని అదృష్టం బాగుండి ఇది చాలా ఈజీగా ఇలా ప్రాణాలతో బయటపడింది. ఇక్కడ చూసారా, ఈ పాము ఆ బర్డ్ని ఎంత దారుణంగా చంపేస్తుందో. సేమ్ ఇలాంటి సాహసాన్నే ఈ పాము కూడా చేసింది. కానీ దీని అదృష్టం అస్సలు బాలేదు. ఈ పాముకి తెలియక ఆ పక్షి కోసం ఈ ఐసోలేటర్ మీదుగా వెళ్ళింది. అంతే, స్పాట్లో అది ఎలా చనిపోయిందో చూడండి. ఇక్కడ కూడా ఆ పాము ఆ పోల్ మీద ఉన్న ఐసోలేటర్ని టచ్ చేయటం వల్ల ఆ స్నేక్ అనేది అక్కడికక్కడే చనిపోయి ఎలా వేలాడుతుందో చూడండి. ఈ పాము అయితే సుమారు 10 అడుగుల పొడవు వరకు ఉంటుంది. ఈ పాము ఈ మార్కెట్ ఏరియాలో ఉన్న పవర్ లైన్స్ మీదుగా వెళ్తుండగా అనుకోకుండా అక్కడ ఉన్న జనాలందరూ చూసి పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టారు. ఎలాగైతే అంత పెద్ద పాము ఆ లైన్స్ మీద బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోయి దాని ప్రాణాలని కాపాడుకుంది. పైథాన్ పాములు చెట్లను కానీ ఇళ్లను కానీ చాలా ఈజీగా ఎక్కేస్తుంటాయి. అలానే ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్ పైకి కూడా. ఈ పవర్ లైన్ మీద అది అలా వేలాడుతూ ఉంటే దీనికి ఎక్కడ ఏం జరుగుతుందో అని మనకి అనిపిస్తుంటుంది. ఈ పైథాన్ అయితే ఏకంగా ఈ ఎలక్ట్రిసిటీ పోల్ పైకి ఎక్కి మరీ అక్కడ సెటిల్ అయి కూర్చునుంది. ఈ పామును చూసిన జనాలు ఈ రెస్క్యూ టీం వాళ్ళకి చెప్పగా అంత పైకి ఎక్కి కూర్చున్న ఈ పైథాన్ని అక్కడి నుంచి తీయటానికి వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. వెంటనే అటువైపు పవర్ సప్లైని స్టాప్ చేసేసి ఆ పాముని చాలా జాగ్రత్తగా ఎలాగైతే కిందకి దించి దాని ప్రాణాలని కాపాడారు. నిజానికి ఇలాంటి పవర్ లైన్స్ మీద ఇలా స్నేక్స్ రావటం ఎక్కడో ఒక చోటనే చూస్తుంటాం. వీటికన్నా అసలు ఎక్కువగా ఈ ఎలక్ట్రిసిటీ షాక్ కి గురై బలైపోయేది ఈ పక్షులే. కేవలం మన ఒక్క ఇండియాలోనే ప్రతి నెల 19,000 పక్షులు ఈ కరెంటు షాక్ కి గురై చనిపోతున్నాయి. అంటే సంవత్సరానికి 2,28,000 పక్షులు చాలా దారుణంగా చనిపోతున్నాయి. ఇప్పుడు మనకున్న అతిపెద్ద డౌట్ ఏంటంటే ఈ కరెంటు తీగల మీద ఈ పక్షులు వాలినా కూడా ఎందుకు చనిపోవు అని. మామూలుగా ఈ పవర్ లైన్స్ లో ఏసీ సిస్టమ్, డీసీ సిస్టమ్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఈ పక్షులు కేవలం 1 లైన్ ఏసీ సిస్టమ్ వైరు మీదనే కానీ లేదా 1 లైన్ డీసీ సిస్టమ్ వైరు మీదనే కానీ ఈ పక్షులు వాలితే వాటికి ఏమీ అవ్వదు. కానీ ఎప్పుడైతే ఈ ఏసీ సిస్టమ్ వైరు మీద వాలి పొరపాటున ఈ డీసీ సిస్టమ్ వైర్ని టచ్ చేసిందంటే అప్పుడు ఆ బర్డ్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో చనిపోతుంది. అంటే ఒకేసారి 2 పవర్ లైన్స్ ని టచ్ చేస్తే కనుక ఆ పక్షులు వెంటనే చనిపోతాయి. ఈ విషయం మనలో చాలా మంది గమనించే ఉంటాం. ఈ పవర్ లైన్స్ మీద ఎక్కువగా ఈ చిన్న పక్షులే వాళ్తుంటాయి. అందుకే వీటికి ఎలాంటి షాక్ అనేది కొట్టదు. అదే పెద్ద పక్షులైతే వాటి రెక్కలే చాలా పెద్దవిగా ఉంటాయి. ఇంకా వాటి టైల్స్ కూడా చాలా పొడవుగా ఉంటాయి. ఇవి కేవలం ఈ ఏసీ సిస్టమ్ వైర్ మీద వాలినా కూడా ఆటోమేటిక్ గా దాని తోక అనేది ఈ డీసీ సిస్టమ్ వైర్ కి టచ్ అవుతుంది. అంతే, అప్పుడు ఆ పక్షి షాక్ కి గురై వెంటనే చనిపోతుంది. అందుకే ఇలాంటి పవర్ లైన్స్ మీద దాదాపుగా ఇలాంటి పెద్ద పక్షులు అస్సలు వాలవు. ఇంకా ఇలాంటి పక్షులు ఈ పోల్స్ దగ్గర ఉండే ఐసోలేటర్స్ దగ్గర అది చిన్న పక్షి అయినా పెద్ద పక్షి అయినా అస్సలు వాలకూడదు. ఈ ప్లేస్ లో ఏ పక్షి అయినా పొరపాటున వాలిందంటే అది విత్ ఇన్ సెకండ్స్ లో ఇంత దారుణంగా చనిపోతుంది.
ఇంకా ఈ మంకీస్ కూడా ఈ పవర్ లైన్స్ మీదనే వెళ్తూ ఎన్నో వాటి ప్రాణాలని పోగొట్టుకుంటున్నాయి. ఇక్కడ ఈ మంకీ పరిస్థితి కూడా అదే. దీనికి కరెంట్ షాక్ కొట్టి ఆ షాక్ నుంచి ఇంకా బయటికి రాలేక ఎలా బిత్తర చూపులు చూస్తుందో చూడండి. అలానే ఈ చింపాంజీలు కూడా అందరూ ఉండే ఇళ్ల దగ్గరికి వచ్చేసి అప్పుడు ఆ జనాలు అరిచే అరుపులకి భయపడిపోయి ఈ పవర్ లైన్ మీద కూర్చొని ఉంది. ఆ ప్లేస్కి వెంటనే రెస్క్యూ టీం వచ్చి దాన్ని ప్రాణాలతో కాపాడారు. ఇది ఒక షాకింగ్ వీడియోనే చెప్పాలి. చాలా చాలా అరుదుగా కనిపించే విజువల్ ఇది. ఈ వాస్ప్ అనుకోకుండా ఈ పవర్ లైన్ మీదన వాలి అక్కడున్న పవర్కి ఈ విధంగా బలైపోయింది. ఇదే కాదు, ఈ స్నేల్ పరిస్థితి కూడా అంతే. ఇక్కడున్న ఈ పవర్ లైన్ మీదుగా ఈ స్నేల్ వెళ్తుంటే దానికి అక్కడ షాక్ కొట్టి అక్కడే ముడుచుకుపోయింది. కొంతమంది తక్కువ పవర్ సప్లై అయ్యే ఫెన్సింగ్స్ని ఈ కోతులు లోపలికి రాకుండా పెట్టుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున వీటి గురించి తెలియక ఈ ఉడతలు వెళ్తూ ఆ పవర్ షాక్కి బలైపోతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ పోల్స్ పైకి కూడా ఎక్కుతూ వాటి ప్రాణాలని పోగొట్టుకుంటున్నాయి. ఈ క్యాట్స్ కూడా దాదాపు ఈ పోల్స్ పైకి ఎక్కవు. కానీ ఈ క్యాట్ అదృష్టం బాగోలేక ఇది ఆ పోల్ పైన ఉన్న ఐసోలేటర్ని టచ్ చేసింది. అంతే, అది స్పాట్లో అక్కడే చనిపోయింది. ఈ ఫారిన్ కంట్రీస్లో ఉండే రైతులు వాళ్ళు పెంచుకునే ఆవుల్ని, ఎద్దుల్ని, ఇంకా మేకల్ని, గుర్రాల్ని వాటిని ఇలా ఎక్కువ మొత్తంలో పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటిని ఫెన్సింగ్ వేసి అవి ఎటు వెళ్లకుండా కాపాడుకోవచ్చు. కానీ రాత్రిపూట వచ్చే ఈ క్రూర మృగాల నుంచి వీటిని కాపాడటం చాలా కష్టం. అందుకే ఈ రైతులందరూ తక్కువ పవర్ సప్లై అయ్యే ఈ పవర్ ఫెన్సింగ్స్ ని పెట్టిస్తూ ఉంటారు. దీనివల్ల ఈ ఫెన్సింగ్ ని టచ్ చేస్తే ప్రాణం ఏమి పోదు, కానీ ఒక చిన్న షాక్ మాత్రం చాలా గట్టిగానే ఇస్తుంది. ఈ ఐడియా వల్ల నిజంగానే ఈ రైతులు వాళ్ళు పెంచుకుంటున్న జంతువుల్ని ఈ క్రూర మృగాల నుంచి కాపాడుకుంటున్నారు. కానీ ఒక్కోసారి వాళ్ళు పెంచుకుంటున్న జంతువులకే ఈ షాక్ కొడుతూ ఉండటాన్ని చూసి ఈ రైతులు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా వీటికి తోడు ఈ డాగ్స్ కూడా ఈ ఫెన్సింగ్ వైర్స్ ని టచ్ చేస్తూ అప్పుడు ఇవి చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఆ షాక్కి ఇవి గురైనప్పుడు ఒక్కసారిగా అసలు ఈ చుట్టుపక్కలనే లేకుండా అక్కడి నుంచి పారిపోతుంటాయి. అలానే ఈ ఫారిన్ కంట్రీస్లో ఈ ఎలుగుబంట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవైతే ఏకంగా వాళ్ళ ఉండే ఇళ్లల్లోకే వచ్చేసి ఇక్కడ బ్రతికే జనాల్ని తెగ భయపెట్టేస్తుంటాయి. వీటి దాడులకి భయపడిపోయి ఇక్కడ బ్రతికే వాళ్ళు వాళ్ళ ఇళ్లకే ఏకంగా ఈ పవర్ ఫెన్సింగ్స్ని పెట్టించుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ ఇమేజ్ని చూస్తుంటే ఎవరికైనా ఈ కంగారు కరెంటు షాక్కి గురై చనిపోయింది అనేలాగానే అనిపిస్తుంది. నిజానికి హై వోల్టేజ్ పవర్ లైన్ని టచ్ చేస్తే నిజంగానే ఇలా మాడి మసైపోతాయి. కానీ ఈ కంగారుకి జరిగింది ఈ కరెంట్ షాక్ వల్ల కాదు. రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగిన ఫారెస్ట్ ఫైర్ యాక్సిడెంట్ గురించి మనలో కొంతమందికి తెలుసు. ఈ ఫారెస్ట్లో చాలా ఘోరంగా మంటలు వ్యాపించడంతో ఈ అడవిలో బ్రతికే ఎన్నో జంతువులు సజీవ సమాధి అయిపోయాయి. ఈ కంగారుకి జరిగింది కూడా అదే. ఇక్కడ వ్యాపించిన మంటలకి ఎటు వెళ్లాలో తెలియక ఈ కంగారు ఇంత దారుణంగా చనిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్.